జై శ్రీమన్నారాయణ. అయితే అన్నాన్ని మీరు చక్కగా లింగాకారం కింద చేసుకుని పక్కన పెట్టుకున్నారు కదా. అన్నంతో సహా మీరు ఇంకొకటి ఏంటంటే బిల్వ దళాలు, తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇప్పుడు అన్నంతో చేసిన తర్వాత మనం నామం పెట్టాలి. ఏం నామం పెట్టాలనేసి చాలామంది అనుకుంటారు. మీరు కుంకుమతోటి, ఎందుకంటే నామం పెడితేనే కానీ ఆ స్వామికి అందం రాదు. కాబట్టి నామం ఎలా పెట్టాలి అంటే 3 నామాలు ఎలా పెట్టాలంటే చక్కగా పసుపు లేదనుకుంటే కనుక మీరు కొంచెం నీళ్లు కుంకుమ పువ్వు తీసుకురండి. తీసుకొచ్చి కొంచెం సేపు కుంకుమ పువ్వు నానబెడితే కనుక చక్కగా నీళ్లు కొంచెం ఇదిగా వస్తాయి. దాంట్లో కొంచెం కుంకుమ వేయండి, పర్వాలేదు. వేసి చక్కగా ఈ 3 వేళ్ళు అద్ది ఆ దానికి ఇలాగా నామం పెట్టండి. నామం పెట్టి మధ్యలో కొంచెం అలా బొట్టు పెట్టండి. ఆ బొట్టు పెట్టిన తర్వాత మీరు బిల్వ దళాలు తెచ్చుకుని పక్కన పెట్టుకున్నారు కదా, ఆ పక్కన పెట్టుకున్న బిల్వ దళాలతోటి అసలు అన్నంతోనంటండి మనం గనక లింగాకారాన్ని గనక చేస్తే పరమశివుడు మహా ఆనందపడిపోతారంట. అంటే బంగారంతో చేస్తే ఒక ఆనందం, పాదరస లింగం అయితే ఒక ఆనందం, అలాగే వెండితో చేస్తే అంటే ప్రతిదానికి కొన్ని చక్కెరతో చేస్తే ఒకలాగా, ఈ స్వామికి అన్నంతో చేస్తే ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే వరకు, ఇప్పుడు సపోజ్ ఈ మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చి అంటే హెల్త్ బాగోక మళ్ళీ మనం బాగుండి మళ్ళీ చక్కగా తిరుగుతున్నాం అనుకోండి, వీడికి భూమి మీద నూకలు ఉన్నాయిరా అంటారు. అంటే భూమి మీద మనం అన్నం తినటానికి మనకి ఇంకా రోజులు ఉన్నాయి అని. అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ పరమేశ్వరుణ్ణి, అంటే శివకేశవులకి భేదం లేదండి, మనం భేదాన్ని చూపించకూడదు కూడా. కాబట్టి వాళ్ళ దగ్గర మనం చేరుకునే వరకు కూడా కడుపు నిండా అన్నం తినాలి, ఆ అన్నం అరగాలి, మనకి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలి అని అంటే గనక మనం కొన్ని చెయ్యాల్సిందే. అయితే ఈ లింగాకారాన్ని చేసుకున్నారు కదా, చేసుకుని ఐశ్వర్యం వద్దు అని అనుకునే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి మీరేం చేస్తారంటే ఈ బిల్వ దళాలు తీసుకొచ్చి చక్కగా మీరు ఏం చేస్తారంటే లక్ష్మీదేవిని, అంటే లక్ష్మీదేవి కరుణించాలి, ఐశ్వర్యం పూర్తిగా మనకి అదేంటి లభించాలి అని అనుకుని ఆ అన్నానికి బిల్వ దళాలతోటి అర్చన చెయ్యండి. అలాగ గనక మీరు అర్చన చేసినట్టయితే విశేషమైన ఐశ్వర్యాన్ని మీరు పొందగలుగుతారు. చాలామందికి డౌట్ రావచ్చు, ఎప్పుడు వరకు చేయాలి అంటే రాత్రి 11 దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు ఎలా లేదనుకున్నా సరే 1 గంట, అంటే ఈ మధ్యన 2 గంటల వరకు కూడా మీరు చక్కగా స్లోగా చేసుకోండి. ఇంకొకటి, బిల్వ దళాలు లేవు, ఏం చెయ్యాలమ్మా అని అంటారు చాలామంది. పోన్లేండి, బాధపడకండి. ఎందుకంటే ప్రతిదానికి బాధపడ్డాం అనుకోండి మనం జీవితంలో ఎదరికి వెళ్ళాం. కాబట్టి ఆ బాధపడకుండా ఏం చేస్తారంటే చక్కగా ఒక గ్లాస్ తోటి నీళ్ళు దగ్గర పెట్టుకోండి. స్వామికి నీళ్లు చాలుగా ఇష్టం కదా, నీళ్లు అంటే ఉద్ధరణలో నీళ్లు పెట్టుకుని చక్కగా చిన్న అదేంటి స్పూన్ తీసుకుని మీరు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేసి ఆ నీళ్ళ చుక్కల్ని ఒక్కొక్క చుక్క ఈ 2 గంటల పాటు కూడా ఆయన మీద వేస్తూ అభిషేకం చెయ్యండి. అలా చేసిన తర్వాత మీరు ఈ అన్నాన్ని మీరు ఏం చెయ్యాలనేసి మీకు డౌట్ వస్తుంది. తెల్లారే వరకు అలా ఉంచేయండి. మనం చాలామంది జాగారం చేస్తాం కదా, అలా ఉంచేయండి. ఉంచేసిన తర్వాత తెల్లారిన తర్వాత మీరు స్నానం ఇవన్నీ చేసుకుని అన్నీ ముగించుకున్న తర్వాత మీరు భోజనం చేసే టైంలో, లేదా నిలారం ఉంటే నిలారం ఉండండి, నేను కాదన్ను. అప్పుడు ఏం చేస్తారంటే ఈ అన్నాన్ని తీసుకెళ్ళి ఆవుకి, గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి సాక్షాత్తు 3 దేవతలకి మనం అన్న సమారాధన చేస్తున్నాం అనే భావనతోటి ఈ అన్నాన్ని తీసుకెళ్ళి ఆవుకు పెట్టేయండి. ఇది అరిటాకుతో సహా. మీ ఇంట్లో పట్టిన దరిద్రం అసలు అతి శీఘ్రంగా తప్పించుకుని, అంటే జ్యేష్ఠాదేవి పరుగుని వెళ్ళిపోతుందంట, లక్ష్మీదేవి పరుగుని ఇంట్లోకి వస్తుందంట. అంటే జ్యేష్ఠాదేవి వెళుతుంటే అందం, లక్ష్మీదేవి వస్తుంటే అందం. ఇలాగా ఎవరైతే మహాశివుణ్ణి అంటే పరమేశ్వరుణ్ణి అన్నంతో లింగాకారాన్ని చేసి గనక మీరు ఆరాధన అర్చన చేస్తారో విశేషమైన ధనలాభం, ఐశ్వర్యం, అదృష్టం, కష్టాల దూరం అవ్వడం, మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతి, ప్రతీది కూడా మీ జీవితంలోకి రావడం అనేది ఉంటుంది. ఆ బోళాశంకరుణ్ణి మెప్పించండి. మెప్పిస్తే ఆయన ఇవ్వడం అనేది ఈజీ, మనందరికీ తెలుసు. ఎందుకంటే శివయ్య అతి శీఘ్రంగా మనకి ఇచ్చేస్తారు అనేసి. కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చేసుకుని ఆ తండ్రిని మెప్పించాలని, అది కూడా మళ్ళీ చెప్తున్నానని, ఎప్పుడు అంటే
మహాశివరాత్రి ముందు రోజు నాడు, ఈ సంవత్సరం మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది? 4వ తారీఖున వచ్చింది. అంటే ముందు రోజు నాడు 3వ తారీఖు ఆదివారం నైట్ చేసుకోవాలి. కాబట్టి మీరందరూ చేసుకుని ఆ స్వామిని మెప్పించాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాం. జై శ్రీరామ్.